ఈ అడవిలో సాయంత్రం చాలా ప్రశాంతంగా ఉంది. పక్షులు పాటలు పడుతున్నాయి. లోతైన నదిలో ఇప్పుడు ప్రవాహం చాలా తగ్గిపోనుంది. ఏమైపోయింది అడవి? ఈరోజు గాలి ఎక్కువగా ఉంది. నీటి గంభీరమైన ధ్వని ఎక్కడా? ఇక్కడ నీటి కోసం వచ్చాను, కానీ ఇది పొడిగా మారిపోయింది. నది ఎక్కడికి పోయింది? ఓ ఓ ఏదో శబ్దం వినిపించింది. ఏదో జంతువు పెద్దగా అరుస్తుంది. నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇవి పంజముద్రలు. ఎక్కడ చాలా ఎముకలు ఉన్నాయి. ఇది మామూలు విషయం కాదు. ఒక పంజా, కొన్ని ఎముకలు, ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. ఒక అసాధ్యమైన జట్టు, ఒక సత్యాన్వేషణ ప్రారంభం. ఇక్కడ వృద్ధ వృక్షం ఉంది. ఇది మాట్లాడుతుందా? ఓ, రహస్యాలు దాచుకున్న వృక్షం. ఈ గుర్తులకు అర్థం మనం దేన్నో అనుసరిస్తూ వెళ్ళాలి. ఇదే సందేశం. ఒక మాయ ఈక గాలిలో తేలుతూ ముందుకు పోతుంది. వారు దీన్ని నిశ్శబ్దంగా అనుసరిస్తారు. ఇక్కడ ఎక్కడో ఓ స్వరం వినిపిస్తుంది. నీడలు కదులుతున్నాయి. ఇది ఏదో మాయాస్థలం. ఒక్క అడుగుగల బ్రిడ్జ్ని ధైర్యంగా దాటుతున్నారు. చాలా విశ్వాసంతో ఒకరితో ఒకరు ముందుకు వెళ్తున్నారు. వారు నిద్రపోతున్నారు. కలలలో ఒక సమయంలో ఈ అడవి సంతోషంతో నిండిపోయింది. గుహ లోపల పూర్వకాల జీవుల శబ్దాలు, గోడలు చాలా విచిత్రంగా ఉన్నాయి. గుహ చివర్లో వారు నదిని ఆపివేసిన గట్టు కనిపెట్టారు. నీరు ఆగిపోయింది. కిందున్న బీవర్లు నిజం చెప్పారు. ఈ గట్టును వాళ్లే కట్టారు, భద్రత కోసం. వాళ్ళు భద్రత కోరుకుంటారు. మనలాగే మరో ఉద్దేశం ఏమి లేదు. ఓకే, మనం నదిని తిరిగి తీసుకురాగలం. గట్టు తెరుచుకుంది. నీటి ప్రవాహం మొదలైంది. అడవి మళ్ళీ శ్వాస తీసుకుంది. ఓ, ఇవన్నీ తిరిగి వచ్చాయి. పోలు పిట్టలు, నది, ఇది అద్భుతం. నా ఇంటిని మీరు రక్షించారు. ధన్యవాదాలు. ఈ నదిలో మాకు సహాయం చేసిన స్నేహితుల గుర్తుగా నువ్వు ఉండిపోవాలి. చిన్న హృదయాలే కొండలు కదిలించగలవు, నదులను మళ్లించగలవు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.